హాయ్ అందరికీ ఈరోజు ఇన్స్టాంట్గా 10 మినిట్స్లో అయిపోయే టేస్టీ ఇడ్లీ, అది కూడా నార్మల్ పిండితో కాదు, స్వీట్ కార్న్తో ఇలా చేశాను. మీరు మీ పిల్లలకి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకేనా? ఇక్కడైతే ప్యాన్లో కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, 1 కప్పు సన్న ఉప్మా రవ్వ తీసుకోండి. ఇన్స్టాంట్గా చేసుకోవాలంటే ఉప్మా రవ్వతో ఏదైనా చేసుకోవచ్చు. ఇడ్లీ, దోశ, ఈవెన్ వడలు కూడా చాలా బాగుంటాయి. ఇక్కడైతే నేను మంచిగా జస్ట్ కొంచెం ఫ్యూ మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి, ఇలా పొడి పొడిగా వచ్చేంతవరకు ఒక బౌల్లో వేసుకొని 2 or 3 స్పూన్స్ అయితే నేను పెరుగు వేసుకున్నాను. ఇక్కడ ఒక 1 కప్పు వాటర్ వేసి కలుపుకోవాలి. ఫస్ట్ వాటర్ ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే ఫర్దర్గా మనం స్వీట్ కార్న్తో యూజ్ చేసినప్పుడు ఇంకొంచెం వాటర్ ఎక్స్ట్రా పడతాయి కాబట్టి. జస్ట్ అది పెరుగు వేసాం కాబట్టి అలా పక్కకు పెట్టేసుకొని ఒక చిన్న స్వీట్ కార్న్ ఒక 1 కప్ వరకు అయితే సరిపోతుంది. నార్మల్ కార్న్తోనైనా చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక్కసారి మనము ఒలిచామంటే ఈజీగా ఒలిచేయచ్చు ఈ స్వీట్ కార్న్. ఏది కార్న్ అయినా ఒక లైన్ ఒక్కటి ఒలుచుకోండి, మిగతాదంతా ఈజీగా వచ్చేస్తుంది. ఇది కూడా ఒక 1 కప్ అలా అవుతుంది. మిక్సీ జార్లో తీసేసుకొని, స్వీట్ కార్న్ కాబట్టి చాలా స్మూత్గా మిక్సీ అవుతుంది. జస్ట్ కాసేపు మిక్సీ పట్టిన. నార్మల్ అయితే ఏమవుతుందంటే కొంచెం పొట్టుగా వస్తుంది, అంతే, తేడా ఏం లేదు. ఏ కార్న్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా నేనైతే స్వీట్ కార్న్ పేస్ట్ అంటే ప్యూరిని ఇందులో వేసుకొని ఇంకాస్త వాటర్, ఇంకొక 1/2 కప్ వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్, నేను కేక్లో వేసేది బేకింగ్ సోడా ఉండదు నా దగ్గర, బేకింగ్ పౌడర్ అలా ఉంటే కొద్దిగా వేసేసుకొని మంచిగా కలుపుకోవడమే, అంతే. ఇంకా వెంటనే వేసుకోవచ్చు ఇడ్లీ, లేదంటే ఇంకా దోశ, ఉత్తప్పం లాగా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ స్వీట్ కార్న్ బదులు మీరు క్యారెట్ బాయిల్ చేసి, నెక్స్ట్ బ్రోకలీ కొంచెం హాట్ వాటర్లో నుంచి తీసి, నెక్స్ట్ బీట్రూట్ తోటైనా, ఎన్ని వెజిటేబుల్, పంకిన్ ఇలాంటి వాటితో కూడా చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్లో మంచి కలర్ఫుల్గా ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అన్నట్టు. నేనైతే మా పిల్లలకి చిన్న చిన్న ఇడ్లీ లాంటి ఇష్టము, ఎక్స్పెషల్ మా చిన్న బాబుకి ఖచ్చితంగా తనకి ఇలా చిన్నవి వేస్తేనే తింటారు. అందుకనేసి ఒక ట్రే మాత్రం చిన్న పెట్టేసి మిగతాదంతా నేను నార్మల్ ట్రేలో పెట్టేశాను, ఆయిల్ కొంచెం గ్రీస్ చేసి. సేమ్ మనం ఇడ్లీ ఎలా చేసుకుంటామో వాటర్ వేసి ఆవిరి, అంతే సేమ్ ప్రాసెస్లో చేసుకోవడమే. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా మంచి కలర్ఫుల్గా ఉంటుంది. ఇడ్లీ తినని పిల్లలకి, డైలీ బోర్ కొట్టేసిన పిల్లలకి ఇంట్లో కూడా ఎక్కువ మనము మామూలుగా రవ్వతో చేసుకుంటాం కదా, ఇడ్లీ రవ్వతో చేసి ఇడ్లీ కన్నా ఈ ఉప్మా రవ్వతో బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఎక్కువ గొంతులో తట్టినట్టు ఉండదు, పిల్లలు కూడా ఈజీగా తినేయగలరు. కొంచెం సేపు మనకి ఆవిరిలో ఉంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత ప్లఫీగా ఉందో, సూపర్ ఉంటాయి. అండ్ టేస్ట్ కూడా తింటుంటే మనకి ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంటుంది స్వీట్ కార్న్తో. నార్మల్గా ఇంకా పీనట్ చట్నీ అయితే ఖచ్చితంగా నేను మా పిల్లలకి రెగ్యులర్గా ఇచ్చే పీనట్ చట్నీ, అది నేను ప్లేలిస్ట్లో పెట్టేస్తాను. కిడ్స్ ఫేవరెట్ అయిపోతుంది. కొంచెం తిక్కుగా చేస్తే సరిపోతుంది. ఇంక ఇద్దరు పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇదే పెట్టేశాను. టేస్ట్ బాగుంటుంది అండ్ కలర్ఫుల్గా ఉంటుంది. మీరు నార్మల్ ఇడ్లీతో చేస్తుంటే, రవ్వతో చేస్తుంటే బీట్రూట్, క్యారెట్ ఇలాంటి ప్యూరీ వేసి చేయండి. సేమ్ డే ఒకేలాగా కాకుండా డిఫరెంట్ కలర్ఫుల్గా ఉన్నా కూడా పిల్లలకి కూడా కొంచెం టెంప్టింగ్గా ఉంటుంది. ఒకరోజు స్వీట్ కార్న్, బీట్రూట్, క్యారెట్, బ్రోకలీ, ఈవెన్ గ్రీన్ లీవ్స్ అంటే పాలకూర, పంకిన్, వీటితోటి ట్రై చేయండి. ఇంక ఇడ్లీలు చూసారు కదా ఎంత దూదిలాగా వచ్చాయంటే చాలా ప్లఫీగా ఉంటాయి. అండ్ పీనట్ చట్నీ, కొంచెం కారం పొడి, నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా బాగుంటాయి. టేస్ట్ నిజంగా నార్మల్ ఇడ్లీ కన్నా ఈ స్వీట్ కార్న్ ఇడ్లీ అయితే చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటని కామెంట్లో షేర్ చేసుకో.